సంబంధం లేని ఏ 2 విషయాలనైనా అటాచ్ చేసి కలిపేయగలదు మన తెలుగు మీడియా. షాకింగ్ అనమాట. ఈ కోట శ్రీనివాసరావు విషయంలో కూడా అదే చేశారు. రీసెంట్‌గా జనసేనకు సంబంధించిన కోట వినుత ఆ పార్టీకి రాజీనామా చేసి సస్పెండ్ చేసి ఆమెని ఒక డ్రైవర్ హత్య కేసులో ఇరుక్కోవడంతో పక్కన పెట్టిన సంగతి తెలిసిందే. అయితే ఆమె వ్యవహారంలో కోట ఫ్యామిలీ మీద ప్రత్యర్థులు బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. వినుత అరెస్ట్ వ్యవహారంలో కోట ఫ్యామిలీ మీద ఎలాంటి ప్రభావం చూపుంది? వినుత అరెస్ట్ జరిగిన కొద్ది గంటల్లోనే కోట శ్రీనివాసరావు చనిపోవడానికి ఏమైనా కారణం ఉందా? ఇలాంటి ప్రశ్నలు వెంటాడుతున్నాయి. శ్రీనివాసులు హత్య వ్యవహారం జనసేన పార్టీని ఒక్కసారిగా కుదిపేస్తుంది. ఆ పార్టీ ఇన్ఛార్జ్ వినుత, చంద్రబాబు దంపతులే ఈ హత్య కారణమని చెన్నై పోలీస్ కమిషనర్ ప్రకటనతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు ఆ పార్టీ నేతలు. వినుత ఇంట్లో 10 ఏళ్లు పనిచేసిన శ్రీనివాసుల హత్య వెనక ఏం జరిగింది? పోలీసుల విచారణలో దంపతులు నోరు విప్పారా? ఆ హత్య వెనక అధికార పార్టీ, ఓ పార్టీ ప్రజాప్రతినిధి సహకరించాడనే చర్చ అప్పుడే మొదలైంది. వినుత దంపతుల వ్యక్తిగత వ్యవహారంలో జోక్యం చేసుకోవడం కారణమని అంటున్నారు. శ్రీనివాసులతో తమకు ఎలాంటి సంబంధం లేదని గత నెల 22న వినుత దంపతులు ప్రకటించారు. ఈ పరిణామం జరిగిన 2 వారాలకి అతను చెన్నైలో విగత జీవితం కనిపించడం అనుమానాలు మొదలయ్యాయి. వినుత దంపతుల్ని అరెస్ట్ చేసిన తమిళనాడు పోలీసులు అరెస్టు చెన్నైకి తరలించారు. ఈ వ్యవహారాన్ని తమకు అనుకూలంగా మలుచుకునే పనిలో పడ్డాయి ఏపీలోని ప్రత్యర్థి పార్టీలు. కోట శ్రీనివాసరావు కుటుంబానికి దగ్గర బంధువు కోట వినుత అంటూ కొన్ని మీడియా ఛానళ్లు చెప్తున్నాయి. ఈ వివాదం కోట శ్రీనివాసరావు కుటుంబం మీద పరోక్షంగా ప్రభావం చూపుతుందని అంటున్నారు. ఎందుకంటే కోట వినుత ఆయన కుటుంబ సభ్యురాలని పలు మీడియా నివేదికలు చెప్తున్నాయి. ఆమె అరెస్ట్ జరిగిన కొద్ది గంటల్లోనే కోట శ్రీనివాసరావు ఈ లోకాన్ని విడిచిపెట్టారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో కోట బాధపడుతున్నారు. ఆయనకి వినుత కేసుకి లింక్ పెట్టేశాయి ఆంధ్రప్రదేశ్లోని కొన్ని ఛానళ్లు. అయితే చనిపోయే ముందు నటుడు కోట శ్రీనివాసరావు గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. టాలీవుడ్లో ఆయనకు ఒక భారీ ఇమేజ్ ఉందని చెప్పుకోవచ్చు. 1958లో డ్రామా ఆర్టిస్ట్గా అడుగుపెట్టిన ఆయన 86 వరకు కొనసాగించారు. నటుడు కావాలని ఆ రోజు అనుకోలేదు. బ్యాంక్ ఉద్యోగి కూడా అనుకోకుండా వెండితెర మీదకి వచ్చారు. 78లో ఆయన వెండితెర మీద అడుగుపెట్టారు. ప్రతిఘటన అనే సినిమాలో కోట వెండితెర కెరీర్ మలుపు తిరిగింది. వెండితెర మీద 5 రకాల సినిమాలు ఉండేవని కనిపించేవి. రాను రాను ఆ పరిస్థితిలో మార్పు వచ్చిందన్నారు ఆయన. అప్పట్లో సినిమా ప్రభావం మనుషుల మీద ఉండేదని, ఇప్పుడు మనుషుల ప్రభావం సినిమా మీద పడిందన్నారు. తనకంటే కోట గొప్ప నటుడని ఒకనొక సందర్భంలో కైకాల సత్యనారాయణ అన్నారని, అది తనకు సర్టిఫికెట్గా భావించేవాడని ఆయన చెప్తూ వచ్చారు. లాస్ట్ ఇంటర్వ్యూ అనమాట ఇదైంది. అప్పుడు సినిమాలు వేరని, ఇప్పుడు చిత్ర పరిశ్రమ వ్యాపారంగా మారిపోయిందని అన్నారు. తెలుగులో సినిమాలు తీస్తే అవార్డులు వస్తాయని, ఆ విషయంలో ధైర్యం చేస్తే సక్సెస్ అవుతుందని అన్నారు. ఫలానా బ్యానర్ నుంచి సినిమా వస్తుందంటే ఆసక్తికరంగా ఉండేదని, ఇప్పుడు సినిమాలో అసలు కథలే లేవని చెప్పేశారు. ఫిల్మ్ ఇండస్ట్రీ గురించి అంతర్గత విషయాలు కూడా ఆయన బయటపెట్టారు. రాజమౌళి లాంటి డైరెక్టర్ ఎవరో లేరన్నారు. ఆయనకి ఏం గౌరవం జరిగిందని, కర్ణాటక తరఫున పద్మశ్రీ అవార్డు వచ్చిందన్నారు. కోట చివరి సినిమా హరిహర వీరమల్లు, అందులో ప్రతి నాయకుడి పాత్ర ఆయన పోషించారు. మరి చివరి సినిమాలో ఆయనకి ఎలాంటి పేరు వస్తుంది ఏంటి అనేది చూడాల్సి ఉంటుంది. అయితే గతంలో బీజేపీకి వీరాభిమానిగా ఉన్న కోట శ్రీనివాసరావు మాజీ ప్రధాని వాజ్పేయి అంటే మహా ఇష్టం ఆయనకి. ఆ ఇష్టంతో బీజేపీ ద్వారా రాజకీయాల్లోకి ఎంట్రీ అయ్యారు. ఏపీలో బీజేపీ పెట్టిన సభల్లో సమావేశాలకు ఆయన హాజరయ్యేవారు. అప్పట్లో నటీనటుల ప్రజల్లో మంచి క్రేజ్ ఉండేది. భారీ సభల్లో కోట డైలాగులు ప్రజల నుంచి ఊహించిన రెస్పాన్స్ వచ్చేది. అలా ప్రజలను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యారు కోట శ్రీనివాసరావు. ఆ సమయంలో బీజేపీ ముఖ్య నేతలు దృష్టిలో పడ్డారు. పార్టీ మీద కోట శ్రీనివాసరావు అభిమానం ఉందని గ్రహించింది హైకమాండ్. అలాంటి నేత తమకు ఉండాలని భావించింది. మహారాష్ట్ర మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు ఒత్తిడితో రాజకీయాల్లోకి వచ్చారు కోట శ్రీనివాసరావు. 90లో బీజేపీ ద్వారా రాజకీయాల్లో అడుగుపెట్టారు. 99లో టీడీపీతో పొత్తు పెట్టుకుంది బీజేపీ. ఆ ఎన్నికల్లో బీజేపీ తరఫున విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే గెలిచి అసెంబ్లీకి వెళ్లారు. స్వతంత్రం వచ్చిన నుంచి విజయవాడలో కాంగ్రెస్ గెలుస్తూనే వచ్చింది. ఆ తర్వాత టీడీపీ వంతైంది. తొలిసారి బీజేపీ బెజవాడ గడ్డ మీద కాషాయ జెండా రెపరెపలాడించిన ఘనత మాత్రం కోట శ్రీనివాసరావుకే దక్కుతుంది. ప్రజాసేవతో మంచి నాయకుడిగా పేరు సంపాదించుకున్నారు. ఇప్పుడు రాజకీయాల్లో ఉండాలంటే ఆర్థికంగా తట్టుకోవాలని, ఆ పరిస్థితి తన దగ్గర లేదని పలు ఛానళ్లలో ఆయన ఇంటర్వ్యూలు ఇస్తూ చెప్పిన సందర్భాలు ఉన్నాయి.